Welcome to my YouTube channel Easy English with Geeta. Learn, speak and grow. సో ఈరోజు మీరు ఏం నేర్చుకోబోతున్నారు తెలుసుకోవడానికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. సరే మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్కి కొన్నిసార్లు మన పాస్ట్ హ్యాబిట్స్ని ఎలా వాడాలి అంటే ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అనేది ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది తెలియదు మీకు. అది ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. ఏంటది? యూజ్ టు అండి. యూజ్ టు అంటే మన పాస్ట్ హ్యాబిట్ అన్నమాట. మనం గతంలో చేసే పని ఇప్పుడు చేయకుండా ఉంటాం. గతంలో నేను క్రికెట్ ఆడుతూ ఉండేదాన్ని, లేకపోతే వీణ ప్లే చేస్తూ ఉండేదాన్ని, వంట బాగా చేస్తుండేదాన్ని, లేకపోతే శ్రీ చైతన్య స్కూల్లో చేస్తుండేదాన్ని, డాన్స్ బాగా చేస్తుండేదాన్ని. ఇలాగ గతంలో హ్యాబిట్స్ ని మనం చెప్తుంటాం కదా. సో అవి వాడడం కోసం ఈ యూజ్ టు బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. చూడండి, యూజ్ టు ఎలా ఉపయోగించాలి. టు ఇండికేట్ ఎ పాస్ట్ హ్యాబిట్, యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్. అంటే మన పాస్ట్ హ్యాబిట్ గతంలో ఉన్న అలవాట్లు, పనులు, యాక్షన్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు. ఇక్కడ బ్రాకెట్ లో రాసాను చూసారా, నాట్ రిలేటెడ్ టు ప్రెసెంట్. అవి ఇప్పుడు మనం చేయమండి, ఇప్పుడు చేస్తున్న పనులు కాదు, పాస్ట్ లో మనం చేసినవి. అంటే మనం చిన్నప్పుడు కావచ్చు, మనం టీనేజ్ లో ఉన్నప్పుడు అవ్వచ్చు, లేదా 10 years బిఫోర్, 5 years బిఫోర్, 2 years బిఫోర్, ఎప్పుడైనా పాస్ట్ లో కొంతకాలం జరిగిన పనులు రిపీటెడ్ గా జరిగి ఉండొచ్చు, లేదా ఒక్కసారే జరిగి ఉండొచ్చు. సో ఇలాంటి వాటిని మనం యూజ్ తో వాడతాం. ఎలా వాడాలి ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఐ యూజ్ టు ప్లే టెన్నిస్ ఇన్ అవర్ స్కూల్. అంటే నేను మా స్కూల్లో టెన్నిస్ ఆడుతూ ఉండేదాన్ని. సో ఇప్పుడు నేను టీచర్ని కదండి. సో స్కూల్లో యూజ్ టు ప్లే చూసారా, యూజ్ టు పక్కన V1 వస్తుంది, ప్లే, యూజ్ టు ప్లే. టు ప్లే అంటే ఇన్ఫినిటివ్, యూజ్డ్ రాసేస్తాం, టు ప్లే, యూజ్ టు ప్లే టెన్నిస్ అంటే టెన్నిస్ ఆడుతూ ఉండేదాన్ని స్కూల్లో. వీ యూజ్ టు వాచ్ మూవీస్ అంటే మేము మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు? వెన్ వీ వర్ ఫ్రీ. మేము ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మేము మూవీస్ వాచ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఐ యూజ్ టు హేట్ బ్రింజాల్ అంటే బ్రింజాల్ వంకాయని నేను ద్వేషిస్తూ ఉండేదాన్ని, అంటే తినడానికి ఇష్టపడుతూ ఉండేదాన్ని కాదు. బట్ ఐ లైక్ ఇట్ నౌ. ఐ లైక్ ఇట్ నౌ కానీ నాకు ఇప్పుడు అది అంటే చాలా ఇష్టం. ఐ యూజ్ టు హేట్ బ్రింజాల్ ఇది ఒకప్పుడు మాట, బట్ ఐ లైక్ ఇట్ నౌ నాకు ఇప్పుడు చాలా ఇష్టం. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, నా చిన్నతనంలో ఐ యూజ్ టు వాచ్ కార్టూన్స్ మోర్. ఎవరైనా కార్టూన్స్ ఎక్కువ చూసేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఐ యూజ్ టు వాచ్ అంటే చూస్తూ ఉండేదాన్ని. ఏం చూస్తుండేదాన్ని? కార్టూన్స్. కార్టూన్స్ ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్, వీ యూజ్ టు హ్యావ్ ఏ కార్. వీ యూజ్ టు హ్యావ్ అంటే మాకు ఉండేది, హ్యావ్ అంటే కలిగి ఉండడం కదా. we used to have a car మాకు కార్ ఉండేది ఒకప్పుడు. బట్ నౌ we have a bike మాకు ఇప్పుడు బైక్ మాత్రమే ఉంది. అంటే ఒకప్పుడు కారు ఉండేది, ఇది పాస్ట్ లో, కానీ ఇప్పుడు బైక్ మాత్రమే ఉంది. we used to live in గుంటూరు. మేము ఒకప్పుడు గుంటూరులో ఉండేవాళ్ళం. ఎప్పుడు? when I was a kid నేను చిన్నగా ఉన్నప్పుడు. సో చిన్నతనంలో జరిగిన పని అన్నమాట ఇది. we used to live in గుంటూరు when I was a kid. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. when I was 10 years old అంటే నాకు 10 years ఉన్నప్పుడు. I used to play cricket every Sunday. I used to play అంటే ఆడుతూ ఉండేదాన్ని. ఏం ఆడుతుండేదాన్ని? క్రికెట్. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం. when I was 10 years old నాకు 10 years ఉన్నప్పుడు. I used to teach social నేను సోషల్ చెప్తూ ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇంగ్లీష్ చెప్తున్నాను కదా. సో ఇప్పుడు సోషల్ చెప్పట్లేదు, ఒకప్పుడు చెప్తూ ఉండేదాన్ని. సో ఈ విధంగా మనం మన పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడం కోసం, అంటే గతంలో మనం చేసిన పనులను చెప్పడం కోసం ఈ యూజ్ టు అనే దాన్ని వాడతాం. యూజ్ టు పక్కనే మీరు V1 యూజ్ చేయాలన్నమాట. యూజ్ టు ప్లే, యూజ్ టు వాచ్, యూజ్ టు సింగ్, యూజ్ టు డాన్స్, యూజ్ టు కుక్ ఫుడ్, యూజ్ టు మేక్ నాయిస్, యూజ్ టు రైడ్ ఎ హార్స్. ఇలా ఏదైనా మీరు గతంలో చేసిన పనుల్ని
చెప్పడం కోసం ఈ యూజ్ టు వాడతారు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా యూజ్ అవుతుంది. అలాగే గ్రామర్ పరంగా కూడా మీకు ఐడియా ఉండాలి కదా, బిట్స్ రాస్తున్నప్పుడు, గ్రామర్ టాపిక్స్ చేస్తున్నప్పుడు. సో ఈ విధంగా చాలా సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. సో మీ పాస్ట్ హ్యాబిట్ ఒకటి మరి కామెంట్ సెక్షన్ లో తెలపండి, చూద్దాం. ఇంకొక విషయం, మనం ఈ రోజు క్లాస్ కంప్లీట్ చేయడానికి ముందుగా ఏం చేయాలి? ఎస్, లైక్ ఎవ్రీడే, వాట్ ఈస్ దాట్? Like, share, subscribe, click the bell icon and please do comment. I hope everyone understand used to. How to use used to. Used to ni elaga? Used to. అలాగే used to అనేది USE use TO2 అనేది ఇంకొక యూసేజ్ ఉంది, అది ఇంకో క్లాస్ లో చూద్దాం. ఈ రోజు used to అంటే మన పాస్ట్ హ్యాబిట్ ని ఎలా చెప్పాలి అనేది క్లాస్ లో నేర్చుకున్నారు. మరి మీకు ఈ క్లాస్ అర్థమైందనుకోండి, కామెంట్ సెక్షన్ లో ఒక సెంటెన్స్ ని నాకు కామెంట్ చేయండి, చూద్దాం. సో మరిన్ని మంచి టాపిక్స్ తో మరిన్ని క్లాసెస్ చేయాలని ఆశిస్తున్నాను. మీ కోఆపరేషన్ ఎప్పుడు ఇలా ఉంటుందని ఆశిస్తూ ఈ రోజు ఇంకే క్లాస్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.